వెల్కమ్ టు గణపతి ఇన్స్టిట్యూట్ కాకినాడ యూట్యూబ్ ఛానల్. ఇప్పటివరకు ఎవరైనా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో క్లాస్లో భాగంగా నవంబర్ 11, 2021కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ యొక్క సమాచారం గురించి తెలుసుకుందాం. సో అయితే ఇక్కడ గణపతి ఇన్స్టిట్యూట్కి సంబంధించి నవంబర్ 15వ తారీఖున ఆన్లైన్ ఫోర్ట్నైట్లీ మ్యాగజైన్ ఆన్లైన్ పక్షపత్రిక అనేది డైలీ కరెంట్ అఫైర్స్, అదేవిధంగా జనరల్ స్టడీస్కి సంబంధించి, అథమెటిక్ రీజనింగ్, ఇంగ్లీష్కి సంబంధించి ముఖ్యంగా సబ్ ఇన్స్పెక్టర్స్, కానిస్టేబుల్స్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ, అదేవిధంగా మనకి గ్రూప్ 2, గ్రూప్ 4, ఆర్ఆర్బి వంటి ఎగ్జామినేషన్స్కి ఉపయోగపడే విధంగా, ఇంక్లూడింగ్ సివిల్ సర్వీసెస్కి ఉపయోగపడే విధంగా ఈ జ్ఞాన అనేటువంటి ఆన్లైన్ పక్షపత్రిక మీకు నవంబర్ 15వ తారీఖున గణపతి ఇన్స్టిట్యూట్ యాప్లో, ఈ గణపతి ఇన్స్టిట్యూట్ యాప్ని మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఈ యాప్లో మీకు ఆ మ్యాగజైన్ లభిస్తుంది. చాలా అద్భుతమైనటువంటి సమాచారంతో సో కలర్ ఎడిషన్లో మీకు ఆ జ్ఞాన అనేటువంటి మ్యాగజైన్ మీకు లభిస్తుంది. యూ ప్లీజ్ డౌన్లోడ్ గణపతి ఇన్స్టిట్యూట్ యాప్. సో దీంతో పాటు అర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ కృష్ణా జిల్లాకు చెందినటువంటి సుభాష్ సాత్య రూపొందించబడినటువంటి అర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ 500కు పైగా హెచ్డి వీడియోలు మీకు దీనిలో లభిస్తాయి. దీన్ని కూడా మీరు పర్చేజ్ చేసుకున్నట్లయితే అర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్కి సంబంధించినంత వరకు షార్ట్ కట్స్ అనేవి నెవర్ సీన్ షార్ట్ కట్స్ మీకు దీనిలో లభిస్తాయి. యూ ప్లీజ్ పర్చేజ్ దిస్ మ్యాథ్స్ ప్యాక్. సో కోట్ ఆఫ్ ది డే. సో ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించి కోట్ ఆఫ్ ది డే ఈ రోజుకి సంబంధించినంత వరకు కోట్: ఓన్లీ ఎ లైఫ్ లివ్డ్ ఫర్ అదర్స్ వర్త్ లివింగ్. ఇతరుల కోసం జీవించటమే నిజమైనటువంటి జీవితంగా మనం భావించవచ్చు. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎందరో మహానుభావులు ఇతరుల కోసం జీవించినటువంటి సందర్భాలు మనం చూసాం. ఏపీజే అబ్దుల్ కలాం కావచ్చు, మహాత్మా గాంధీ కావచ్చు, వివేకానందుడు కావచ్చు, లేకపోతే జీసస్ క్రైస్ట్ కావచ్చు, మహమ్మద్ ప్రవక్త కావచ్చు. ఈ విధంగా చాలామంది వ్యక్తులు ఇతరుల జీవితాల మీద ఎంతో కొంత ప్రభావితం చూపించడం, ఇతరులకు సహాయం చేయటం, మానవ సేవయే మాధవ సేవగా భావించినటువంటి ఎందరో మహానుభావులు ఉన్నారు. కానీ నేటి సమాజంలో మనకి లాక్కోవటం, దాచుకోవటం ఇటువంటి రాజకీయ నాయకులు మనం ఇటీవల కాలంలో చూస్తూ ఉన్నాం. సంపద అంతా కూడా కొందరు వ్యక్తుల యొక్క చేతుల్లోనే ఉంది. ఈ గుజరాత్కు చెందినటువంటి ముఖేష్ అంబానీ కావచ్చు, గౌతమ్ అదానీ కావచ్చు, ఇలా సంపన్నులు దేశంలో పెరుగుతున్నారు. పేదరికం మటుకు ఆ విధంగా ఇంకా పేదరికంలో భారతదేశం గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో మన యొక్క స్థానం ఏంటో మీకు బాగా తెలుసు. ఆకలి సూచీలో ఇంకా ఆకలితో అలమటించే ప్రజానీకం చాలామంది భారతదేశంలో ఉన్నారు. అందువల్ల ఒకసారి కోట్ని గమనించండి: ఓన్లీ ఎ లైఫ్ లివ్డ్ ఫర్ అదర్స్ వర్త్ లివింగ్. అయితే ఫ్యామిలీ ఫస్ట్, కుటుంబము ఫస్ట్, ఆ తర్వాత ఇతరులకు సాయం చేయటం అనేది మన యొక్క ధర్మంగా మనం భావించవచ్చు. కమింగ్ టు ఫస్ట్ వన్, ఇండియాస్ ఫస్ట్ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ డ్రోన్ టెక్నాలజీ లాంచ్డ్ ఇన్ ఐఐటి గౌహతి. చూడండి, భారతదేశంలో మనకి ఇటీవల కాలంలో అన్నీ కూడా ఈ డ్రోన్ల సహాయంతో కూడా దాడి జరుగుతూ ఉంది. డ్రోన్లు మనకి ఉపయోగకరంగా మనం తయారు చేసుకుంటూ ఉంటే వీటి వల్ల నష్టం కూడా మనకి కలుగుతూ ఉంది. ఏమైనప్పటికీ కూడా కార్గిల్ వార్ కాలంలోనే మనం ఇజ్రాయెల్ నుంచి డ్రోన్స్ ఇప్పటికీ కూడా మనం దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. ఇండియాలో కూడా డిఆర్డిఓ డ్రోన్స్ని తయారు చేస్తూ ఉంది. డిఆర్డిఓ తయారు చేసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి డ్రోన్ నిశాంత్ డ్రోన్. అలాగే ఇజ్రాయెల్ నుంచి కూడా మనం డ్రోన్స్ని ఎక్కువగా దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. ఇవి చిన్న స్థాయి నుంచి ఎయిర్ క్రాఫ్ట్ స్థాయి వరకు మనకు డ్రోన్స్ అనేవి ఉంటాయి. ఈ డ్రోన్ సహాయంతో మనం మ్యాపింగ్ చేయొచ్చు. డ్రోన్ సహాయంతో మనం ఏవైనా వస్తువులను ఒక చోట నుంచి ఇంకో చోటుకి క్యారీ చేయొచ్చు. ఈవెన్ మానవుని యొక్క గుండెను కూడా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి పంపించవచ్చు. భవిష్యత్ అంతా కూడా మనకి టెక్నాలజీ మీదే ఆధారపడి ఉంది. ఈ టెక్నాలజీ, డిజిటల్ టెక్నాలజీ బాగా డెవలప్ అవడంతో మనమందరం కూడా ఈ ఫేస్బుక్ కూడా చూడండి, మెటా అనేటువంటి పేరుతో మళ్ళీ కొత్త వర్షన్లో కొత్త రూల్స్తో అద్భుతంగా మళ్ళీ మనకి మార్క్ జుకర్బర్గ్ దాన్ని రూపొందించడానికి కూడా మనం ఇటీవల కాలంలో చూస్తూ ఉన్నాం. ఫేస్బుక్ యొక్క రూపురేఖలు పూర్తిగా మారిపోతూ ఉన్నాయి. కాబట్టి ఈ డిజిటల్ టెక్నాలజీలో భాగంగా ఈ డ్రోన్స్ కూడా ఇంపార్టెంట్. ఇండియాస్ ఫస్ట్ సెంటర్ ఫర్ రీసెర్చ్ ఆన్ డ్రోన్స్ టెక్నాలజీ లాంచ్డ్ ఇన్ ఐఐటి గౌహతి మనకి అస్సాంలో ఉంది. ఈ అస్సాంలో ఉన్నటువంటి దీన్నే గౌహతి కాస్త గౌహతి అయింది. హైకోర్టు కూడా అక్కడే ఉంది. గౌహతి అనేది ఇండియాస్ ఫస్ట్ సోలార్ రైల్వే స్టేషన్గా గుర్తుపెట్టుకోవచ్చు. గౌహతి నగర జంతువు అనేది డాల్ఫిన్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. గౌహతిలో ఉన్నటువంటి అంతర్జాతీయ విమానాశ్రయం అనేది గోపీనాథ్ బర్దోలాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం. అస్సాం యొక్క మొట్టమొదటి చీఫ్ మినిస్టర్
మినిస్టర్, ప్రస్తుతం అస్సాం యొక్క చీఫ్ మినిస్టర్ హిమంత బిశ్వ శర్మ, అస్సాం యొక్క గవర్నర్ జగదీష్ ముఖి అని పిలుస్తాం. టీ స్టేట్ ఆఫ్ ఇండియాగా పిలువబడే రాష్ట్రం అస్సాం. కానీ టీ పోర్ట్ ఆఫ్ ఇండియా అయితే కోల్కతా పోర్ట్ అని పిలుస్తాం. కాఫీ పోర్ట్ ఆఫ్ ఇండియా అయితే మనకి మంగళూరు పోర్ట్ అని పిలుస్తాం. మంగళూరుని మనం రోమ్ ఆఫ్ ది ఈస్ట్ అని పిలుస్తాం. మంగళూరు అనేది నేత్రావతి నది ఒడ్డున ఉంది. బెంగళూరు అనేది వృషభావతి నది ఒడ్డున ఉండటాన్ని గమనించాలి. నెక్స్ట్, ఇండియా రిటైన్స్ 10th ర్యాంక్ ఆన్ క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2022. ఇటీవల COP26 సదస్సు, UNFCCC COP26 సదస్సు మనకి రోమ్లో జరగటం మనకి తెలిసిందే. ఈ సందర్భంగా అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా మోడీ పంచామృత్ అనేటువంటి పేరుతో ఏ సంవత్సరానికి భారతదేశాన్ని కర్బన తటస్థ దేశంగా, అదేవిధంగా శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించడం, ఇలాంటి వాటి కోసం చెప్పడం జరిగింది. అయితే మీకు తదుపరి వీడియోలో ఆ పంచామృతి గురించి నవంబర్ 6 నుంచి నవంబర్ 10 వరకు రేపు ఉదయం మీకు వీడియో చేస్తాను. ఆ వీడియోలో ఈ సమాచారం అంతా కూడా మీకు వివరిస్తాను. అయితే ఇక్కడ ఈ క్లైమేట్ చేంజ్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ 2022లో భారత్ యొక్క ర్యాంక్ అనేది 10వ స్థానంలో ఉంది. డెన్మార్క్ 4వ స్థానంలో నిలవడాన్ని గమనించాలి. మొదటి 1, 2, 3 ర్యాంక్స్ ఇంకా మనకి ఎవరు అచీవ్ చేయలేదు. డెన్మార్క్ 4వ స్థానంలో ఉన్నట్టుగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, CISF సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అని పిలుస్తాం. దీనికి నూతన డైరెక్టర్ జనరల్ షీల్ వర్ధన్ సింగ్గా గుర్తుపెట్టుకోవచ్చు. షీల్ వర్ధన్ సింగ్. CISF అనేది 1969 మార్చి 10వ తారీఖున ఏర్పాటు చేయడాన్ని గమనించాలి. NDRF నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ అతుల్ కార్వాల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ రెండు కూడా కొత్త నియామకాలు. NDRF అనేది నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అనేది 2006లో ఏర్పాటు చేశారు. అయితే ఇండియాస్ అపెక్స్ ఇన్స్టిట్యూట్, అపెక్స్ బాడీ ఫర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇన్ ఇండియా విచ్ ఈస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్, దట్ ఈస్ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ. NDMA అంటే నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ అని పిలుస్తాం. దీనికి చైర్మన్ ప్రధానమంత్రిగా గుర్తుపెట్టుకోవాలి. కానీ NDRF ప్రస్తుత డైరెక్టర్ జనరల్ అతుల్ కార్వాల్. NDRF విచ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఇయర్ 2006. నెక్స్ట్, నోవో నార్డిస్క్ ఇండియా అపాయింట్స్ కపిల్ దేవ్ యాజ్ బ్రాండ్ అంబాసిడర్. చూడండి, కపిల్ దేవ్ అనగానే 1983లో మనకి క్రికెట్ ప్రపంచ కప్ని గెలుపొందించినటువంటి అప్పుడు కెప్టెన్ కపిల్ దేవ్ మనకి తెలిసిందే. ఆ తర్వాత 2011లో ధోని, అది కూడా మనకి తెలిసిందే. అయితే కపిల్ దేవ్ని హర్యానా హరికేన్ అని పిలుస్తాం. ఈయన రాసినటువంటి బుక్స్ కూడా చాలా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అడగడం జరిగింది. క్రికెట్ మై స్టైల్ ఫ్రమ్ ది హార్ట్, బై గాడ్స్ డిక్రీ, ఇటువంటి గ్రంథాలు రాసినటువంటి వ్యక్తి కపిల్ దేవ్. ఇండియన్ నేవీ రిసీవ్డ్ 4th స్కార్పియన్ సబ్మరైన్ వేలా అండర్ ప్రాజెక్ట్ 75. చూడండి, ఇక్కడ ప్రాజెక్ట్ 75 అనేది ఈ స్కార్పియన్ తరగతికి చెందినటువంటి సబ్మరైన్ తయారీకి సంబంధించింది. ఆల్రెడీ INS ఇండియన్ నేవల్ షిప్ INS కరంజ్ సబ్మరైన్ తయారు చేశారు, కలవరిని తయారు చేశారు. నెక్స్ట్ కండేరిని కూడా తయారు చేసి నావీ కప్ చెప్పడం జరిగింది. అయితే ఈ నాలుగవ స్కార్పియన్ సబ్మరైన్ వేలా. వెన్ ఇట్ కమ్స్ టు సబ్మరైన్ వాజ్ డిస్కవర్డ్ బై బుష్నెల్ అండ్ వర్కింగ్ ప్రిన్సిపల్ బిహైండ్ సబ్మరైన్ ఈజ్ ఆర్కిమిడీస్ ప్రిన్సిపల్, దట్ ఈస్ నథింగ్ బట్ బయాన్సీ ప్రిన్సిపల్. ఇన్ తెలుగు ప్లవన సూత్రాలు ప్రవేశపెట్టిన వ్యక్తి ఆర్కిమిడీస్. ఫాదర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఆర్కిమిడీస్. యురేకా అనేటువంటి మోటో. ఎందుకంటే ఈయన ఆ టబ్ నుంచి ఏదైతే టబ్లో ఆయన దిగాడో, ఆ టబ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఏదో కనుగొన్నాను అనే సందర్భంలో యురేకా అని గట్టిగా అరవటం మనకి తెలిసిందే. చిరంజీవి సినిమాలో కూడా మనకి యురేకా సాంగ్ కూడా మనకి తెలిసిందే, దాని నుంచి వచ్చిందే. అయితే ఇక్కడ సబ్మరైన్ కనుగొన్నవాడు బుష్నెల్. ఈ సబ్మరైన్ పనిచేసే సూత్రం ఏంటని అడిగితే మనకి తెలిసిందే ఆర్కిమిడీస్ సూత్రం. అయితే భారతదేశంలో మనకి హిందుస్థాన్ షిప్ యార్డ్ విశాఖపట్నం ఏదైతే ఉందో, ఓల్డెస్ట్ షిప్ యార్డ్ ఇన్ ఇండియా హిందుస్థాన్ షిప్ యార్డ్. దీన్ని సింధియా స్టీమ్ నావిగేషన్ పేరుతో 1941లో స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 1952లో దీని జాతికి అంకితం చేసి దాన్ని హిందుస్థాన్ షిప్ యార్డ్గా పేరు మార్చడం మనకి తెలిసిందే. స్టిల్ ఇప్పటికీ కూడా ఓల్డెస్ట్ షిప్ యార్డ్ ఇన్ ఇండియా విశాఖపట్నం, లార్జెస్ట్ షిప్ యార్డ్ ఇన్ ఇండియా కొచ్చిన్ షిప్ యార్డ్, గోవా షిప్ యార్డ్ గోవాలో ఉంది, గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ కోల్కతాలో ఉంది, మజ్గావ్ డాక్ అనేది ముంబైలో ఉంది, ఎల్ఎన్టీ లార్సన్ అండ్ చూబ్రో షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ అనేది హజీరా గుజరాత్లో ఉండటాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇంకా ఇండియాలో మనకి అనేకమైనటువంటి పోర్ట్స్ ఉన్నాయి.
దేశంలో అతిపెద్ద ప్రైవేట్ పోర్ట్ ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. దేశంలో ఫస్ట్ ప్రైవేట్ పోర్ట్ ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. దేశంలో కెమిస్ట్రీ ఆఫ్ పోర్ట్గా పిలువబడే పోర్ట్ ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. దేశంలో టైడల్ పోర్ట్స్ 2 ఉన్నాయి, కామెంట్ రూపంలో తెలియచేయండి. దేశంలో ఫుల్లీ కంప్యూటరైజ్డ్ పోర్ట్ ఉంది, దేశంలో మోడర్నైజ్డ్ పోర్ట్ ఉంది, కామెంట్ రూపంలో తెలియచేయండి. స్ట్రింగ్ ఆఫ్ పార్టిషన్ అని దేని పిలుస్తామో, ఏ వాటర్ అని పిలుస్తామో కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే విదేశాలకు ఎక్కువగా ఐరన్ ఓర్ని, ఇనప ధాతువుని ఎక్కువగా ఎగుమతి చేస్తున్నటువంటి వాటర్ ఏవేదో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలా కామెంట్ రూపంలో తెలియచేయాలంటే చాలా సహనం కూడా మీకు ఉండాలి. నేను అడిగే ప్రశ్నలన్నింటికీ కూడా అందువల్లనే గణపతి ఇన్స్టిట్యూట్లో ప్రశ్నించే విద్యార్థికి మాత్రమే అడ్మిషన్ లభిస్తుంది. ఇక్కడ ఎక్కడ కూడా మా దగ్గర కూడా అడ్మిషన్లు పెద్దగా లభించవు. ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళు మాత్రమే గణపతి ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వడానికి అర్హులు. ఈ విషయాన్ని మీరు గమనించండి. ఇది వేలాకు సంబంధించింది. మరి ప్రస్తుత ఇండియన్ నేవీ యొక్క చీఫ్ ఎవరంటే ఆర్ హరికుమార్గా మనం పిలుస్తాం. 25వ ఇండియన్ నేవీ చీఫ్. నేవీ డే అనేది డిసెంబర్ 4వ తారీఖున జరుపుకుంటాం. ఇండియన్ నేవల్ అకాడమీ కోచి లేదా యజమాల అనేటువంటి ప్రాంతంలో ఉంది. ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేవీగా పిలువబడే వ్యక్తి ఛత్రపతి మహారాజ్ శివాజీని ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేవీగా మనం పిలుస్తాం. ఆపరేషన్ ఎక్స్ బుక్ ఆథర్డ్ బై ఎంఎన్ఆర్ సమంత్ అండ్ సందీప్ ఉన్నితన్. ఇద్దరూ కలిసి ఆపరేషన్ ఎక్స్ అనేటువంటి ఒక గ్రంథాన్ని రాయడం జరిగింది. ఇక్కడ చూడండి, ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ ఇండియాస్ కోవర్ట్ నేవల్ వార్ ఇన్ ఈస్ట్ పాకిస్తాన్ 1971. బంగ్లాదేశ్ యొక్క ఆర్మీ అక్కడ చేపట్టినటువంటి ఒక కోవర్ట్ ఆపరేషన్ పేరే ఈ ఆపరేషన్ ఎక్స్ 1971. ఇది వరల్డ్ వార్ 2 తర్వాత అతిపెద్ద కోవర్ట్ ఆపరేషన్గా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఆపరేషన్ ఎక్స్ ఇది ఆపరేషన్ జాక్పాట్లో ఒక భాగం. ఆపరేషన్ ఎక్స్. దిస్ బుక్ వాజ్ co-authored by MNR Samant and Sandeep Unithan. మేఘాలయ క్యాబినెట్ అప్రూవ్స్ క్రియేషన్ ఆఫ్ ఈస్ట్ అండ్ వెస్ట్ కాశీ హిల్స్ యాజ్ 12th డిస్ట్రిక్ట్. మేఘాలయలో 12వ జిల్లాగా మనకి ఈ వెస్ట్ కాశీ హిల్స్ అనేది రావటం అనేది జరిగింది. మనందరికీ తెలిసిందే ఈ 12వ జిల్లా అయినటువంటి వెస్ట్ కాశీ హిల్స్లో మనకి ప్రపంచంలోనే ద వెట్టెస్ట్ ప్లేస్ మాసిన్రామ్ ఉంది. ఇండియా ఆల్సో రిసీవ్స్ హైయెస్ట్ రైన్ఫాల్ అట్ మాసిన్రామ్. ఒకప్పుడైతే చిరపుంజి ప్రపంచంలోనే ఎక్కువ రైన్ఫాల్ను పొందినటువంటి ప్రాంతం చిరపుంజి. నాకైతే బెస్ట్ స్టేట్స్గా కేరళ బాగా నచ్చుతుంది, రెండోది మేఘాలయ కూడా బాగా నచ్చుతుంది, మూడోది ఆంధ్రప్రదేశ్ కూడా బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఇక్కడ మాసిన్రామ్ వరల్డ్స్ వెట్టెస్ట్ ప్లేస్. హైయెస్ట్ రైన్ఫాల్ ఎక్కడ మనం చూస్తామంటే మాసిన్రామ్. ఇది కాశీ హిల్స్లో ఉంది, ఎస్పెషల్లీ వెస్ట్ కాశీ హిల్స్లో ఈ రెండు కూడా ఉన్నాయి. చిరపుంజిని ఒకప్పుడు సోహరా అనేవారు, తర్వాత చిరపుంజి అన్నారు, మళ్ళీ సోహరా అని పిలవడం జరిగింది. ఇక్కడ చిరపుంజి అంటే ల్యాండ్ ఆఫ్ ఆరెంజెస్గా మనం చెప్పవచ్చు. చిరపుంజి ల్యాండ్ ఆఫ్ ఆరెంజెస్. సిటీ ఆఫ్ ఆరెంజెస్ లేదా ఆరెంజ్ సిటీ నాగపూర్ మనకి తెలిసిందే. సన్ సిటీ జోధ్పూర్, లేక్ సిటీ ఉదయ్పూర్, వైట్ సిటీ ఉదయ్పూర్. నెక్స్ట్ అదేవిధంగా మనకి జైపూర్ పింక్ సిటీ. ఇలాగా డైమండ్ సిటీ ఆఫ్ ఇండియా సూరత్, ల్యాండ్ ఆఫ్ బ్లాక్ డైమండ్ అసన్సోల్, కోల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ధన్బాద్. ఇలా చెప్పుకుని పోతే మనకి టెక్స్టైల్ సిటీ ఆఫ్ ఇండియా సూరత్. చాలా రకాలైనటువంటి నగరాలకి నిక్ నేమ్స్ ఉండటం జరిగింది. చెరుపుంజిని ల్యాండ్ ఆఫ్ ఆరెంజెస్ అని పిలుస్తాం. మేఘాలయ యొక్క చీఫ్ మినిస్టర్ మనకి తెలిసింది కాన్రాడ్ సంగ్మా. హీ బిలాంగ్స్ టు ఎన్పీపీ, నేషనల్ పీపుల్స్ పార్టీ అని పిలుస్తాం మేఘాలయ. దీనికి ఎలక్షన్ సింబల్ అనేది పుస్తకం. మరి మేఘాలయ యొక్క గవర్నర్ సత్యపాల్ మాలిక్ ఒకే ఒక్క మగాడు ఇండియాలో యాజ్ ఆఫ్ నౌ. ఎందుకంటే మోడీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడడం ఇటీవల కాలంలో చూసాం. రేపో మాపో ఈయన్ని ఫసక్ తీసి పాడేస్తారు, మళ్ళీ కొత్త వాళ్ళని వేయటం జరిగింది. ఇటీవల కాలంలోనే రాష్ట్రపతి ఆధ్వర్యంలో గవర్నర్ల సదస్సు కూడా జరిగింది. 1949 నుంచి ఈ గవర్నర్లు సదస్సు జరగడాన్ని మనం ఇండియాలో చూస్తూ ఉన్నాం. ఈ ఎన్పీపీ అనేది గుర్తుపెట్టుకోండి. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ, ఇది కూడా ఒక నేషనల్ పార్టీ. ఎన్పీపీ 8th నేషనల్ పార్టీ. యాజ్ ఆఫ్ నౌ ఇండియా హ్యావ్ 8 నేషనల్ పార్టీస్. కాంగ్రెస్, బీజేపీ, సిపిఐ, సిపిఎం ఇలా అన్ని పార్టీలు కలుపుకుని 8 పార్టీలు ఉన్నాయి. అయితే ఈ 8 నేషనల్ పార్టీస్ యొక్క సింబల్స్ ఏంటో మీరు కామెంట్ రూపంలో తప్పనిసరిగా తెలియచేయండి. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో, ఎవరైతే ఉద్యోగం అవసరం అవుతుందో, ఎవరికైతే నాలెడ్జ్ అవసరం అవుతుందో, ఎవరికైతే విజ్ఞానం అవసరం అవుతుందో వాళ్ళు తప్పనిసరిగా ఈ 8
జాతీయ పార్టీల యొక్క ఎలక్షన్ సింబల్స్ ఏంటో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఎన్పీపీ నేషనల్ పీపుల్స్ పార్టీకి చెందినటువంటి వ్యక్తి ఎవరైనా అడిగితే కాన్రాడ్ సంగ్మా. సో పిఎస్ సంగ్మా కుమారుడు కాన్రాడ్ సంగ్మా. సో మేఘాలయ స్టేట్గా చెప్పొచ్చు. అయితే మేఘాలయ అనేసరికి వెంటనే గుర్తుకొచ్చేది మనకి షిల్లాంగ్, దానికి క్యాపిటల్ షిల్లాంగ్. అదే షిల్లాంగ్ వద్ద ఐఐటి షిల్లాంగ్ వద్ద పీపుల్స్ ప్రెసిడెంట్ 11th ప్రెసిడెంట్ ఏపీజే అబ్దుల్ కలాం చనిపోవడం కూడా మనకి తెలిసిందే. అలాగే నొహకలికాయ్ వాటర్ ఫాల్ అనేది మనకి మేఘాలయ రాష్ట్రంలో చూస్తాం. అలాగే నోక్రెక్, బల్ఫెక్రమ్ వంటి వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు మేఘాలయ రాష్ట్రంలో మనం చూస్తాం. ఈశాన్య రాష్ట్రంలో యురేనియం నిల్వలు ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రం కూడా మేఘాలయ స్టేట్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ డే నవంబర్ 11, జాతీయ విద్యా దినోత్సవం. మహానుభావుడు సో అబుల్ కలాం ఆజాద్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, ద ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా. స్వతంత్ర భారతదేశ మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి ఎవరని అడిగేసరికి మౌలానా అబుల్ కలాం ఆజాద్. ప్రస్తుత విద్యాశాఖ మంత్రి ఎవరో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. యాజ్ ఆఫ్ నౌ హూ ఈజ్ ది ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? యూ ప్లీజ్ కామెంట్ ఇన్ ది కామెంట్ సెషన్. అయితే ఈ నవంబర్ 11 చూడండి, ఇక్కడ ఈ మౌలానా అబుల్ కలాం ఆజాద్, ఈయన పూర్తి పేరు చూడండి ఎంత పొడవు పేరు ఉందో. ప్రపంచంలో ఇంత పొడవు పేరు ఎవరికైనా ఉంటుందంటే నాకే ఆశ్చర్యం వేస్తుంది. మౌలానా అబుల్ కలాం సయీద్ గులాం మొహీద్దీన్ అహ్మద్ బిన్ ఖైరుద్దీన్ అల్ హుస్సేని ఆజాద్. ఆజాద్ అంటే అతని యొక్క కలం పేరు. సో హిస్ పెన్ నేమ్ ఈజ్ ఆజాద్. 1947 నుంచి 1958 వరకు కేంద్ర విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. అలాగే 1992లో హీ గాట్ భారతరత్న అవార్డు పోస్టుమస్లీ, మరణానంతరం భారతరత్న అవార్డు ఈయనకి లభించింది. అలాగే మనకి మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ అనేది హైదరాబాద్లో ఉండటాన్ని గమనించాలి. అలాగే ఈయన ఆల్ హిలాల్ అనేటువంటి ఒక ఉర్దూ న్యూస్ పేపర్ని కూడా నడపడం జరిగింది. సో మక్కాలో ఈయన 1888 నవంబర్ 11వ తారీఖున జన్మించడాన్ని గమనించాలి. మౌలానా అబుల్ కలాం ఆజాద్, హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. ఎందుకంటే హిందూ ముస్లిం ఐక్యతలో చాలా గొప్పగా సో ఖిలాఫత్ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తి, హిందూ ముస్లిం ఐక్యతకు కూడా పాల్పడినటువంటి వ్యక్తి. ఈ ఆల్ హిలాల్లో ఇలాంటి రచనలు, ఎన్నో రచనలు హిందూ ముస్లిం భాయ్ భాయ్ అని చెప్పినటువంటి వ్యక్తుల్లో కూడా ఈయన కూడా అగ్రగణ్యుడు. వీరంకిల పిహెచ్సికి రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం. ఆంధ్రప్రదేశ్లో పిహెచ్సి సో ప్రైమరీ హెల్త్ సెంటర్, ఈ ప్రైమరీ హెల్త్ సెంటర్ అయినటువంటి వీరంకిల శ్రీ కృష్ణా జిల్లాలో ఉంది. దీనికి సో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం రావడాన్ని గమనించాలి. సో అదేవిధంగా సిహెచ్ఎస్ సో కానాబనాయిడ్ హైపర్మెసిస్ సిండ్రోమ్, ఎవరైతే గంజాయిని బాగా సేవిస్తారో వాళ్ళకి ఇటువంటి సిండ్రోమ్ వస్తుంది. గంజాయి అనేసరికి దీన్ని కెన్నాబిస్ సటైవస్ అంటారు. కెన్నాబిస్ సటైవస్ అంటే గంజాయి మొక్క. ఈ గంజాయిని ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా పండించడం మనకి కూడా తెలిసిందే. ఈ చింతపల్లి, విశాఖ, అరకు ఇలాంటి ప్రాంతాల్లో గంజాయి సాగు ఇప్పుడు ప్రజెంట్ ఏం నడుస్తుందంటే ఆంధ్రప్రదేశ్లో గంజాయే నడుస్తుంది, విషయం మనకి తెలిసిందే. కానాబనాయిడ్ హైపర్మెసిస్ సిండ్రోమ్ అనేది కలుగుతుంది. ఈ కెనాబిస్ సటైవస్ వల్ల ఈవెన్ చిన్నపిల్లలతో మొదలు పెట్టుకుని 70 సంవత్సరాల ముసలి వాళ్ళ వరకు కూడా ఈ గంజాయిని సేవిస్తూ ఉన్నారు. ఒకసారి గంజాయికి అలవాటు పడితే జీవితంలో మళ్ళీ దాని నుంచి మానుకోవడం అనేది చాలా కష్టం, అడిక్షన్ అయిపోతుంది. ఈ గంజాయి సేవించిన వ్యక్తులకు ఆటోమేటిక్గా ఏదో ఒక ఇల్యూషన్లో బతుకుతూ ఉంటారు. హాలిసినోజెనిక్ డ్రగ్గా ఏదో నవ్వుతూ ఉన్నట్టుగా రకరకాల వింత ప్రవర్తనలు చేయటం అనేది జరుగుతూ ఉంది. సో గంజాయి అనేది ముఖ్యంగా దాని యొక్క పుష్ప విన్యాసం ఇన్ఫ్లోరసెన్స్ నుంచి మనకి లభిస్తుంది. నెక్స్ట్ జపాన్ ప్రధానిగా మరోసారి ఫూమియో కిషిదా ఎన్నిక. సో ఒకసారి ఎన్నికే మళ్ళీ తిరిగి ఈయన ఎన్నిక అవడం జరిగింది. సో 100వ ప్రధాన మంత్రి జపాన్కి ఈయన సో ఫూమియో కిషిదాగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఎంపీ ల్యాడ్స్ పథకం పునః ప్రారంభం. సో ఈ అనురాగ్ ఠాకూర్, ఈ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ చెప్పడం జరిగింది ఇటీవల కాలంలో ఎంపీ ల్యాడ్స్ పునః ప్రారంభం. కరోనా కాలంలో ఎంపీలకు ఎవరికి కూడా సొమ్ములు ఇవ్వలే. ఎంపీలు ఇష్టానుసారం ఏదో బ్రిడ్జిలు కట్టడానికో, రైల్వే కొన్ని పనులు చేయించడానికో, లేదా రహదారులు వేయించడానికో, ఎడ్యుకేషన్కో, దేనికో దానికి ఎంపీ ల్యాడ్స్ సో సంవత్సరానికి 5 కోట్ల రూపాయలు చొప్పున వాళ్ళు వాడుకునేవారు. అయితే ఇప్పుడు 2021కి సంవత్సరానికి 2 కోట్లు మాత్రమే అనుమతించడం జరిగింది. 2022-23 నుంచి 5 కోట్ల రూపాయల వరకు వీళ్ళు వాడుకోవడానికి ఆస్కారం ఉంది. ఎంపీ ల్యాడ్స్ అని పిలుస్తాం. ఎంపీ
ల్యాడ్స్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ లోకల్ ఏరియా డెవలప్మెంట్ స్కీమ్ అని పిలుస్తాం. 1993 డిసెంబర్ 23 మనకు తెలిసిందే కిసాన్ దివస్ లేదా చౌదరి చరణ్ సింగ్ యొక్క జన్మదినం, రైతు బాంధవుడు మనకి తెలిసిందే. నెక్స్ట్ గిరిజన గౌరవ దినోత్సవం. సో ట్రైబల్ ప్రైడ్ డే. ఈ గిరిజన గౌరవ దినోత్సవం అనేది మనకు తెలిసిందే బిర్సా ముండా ఎవరు? రాంచీ విమానాశ్రయానికి ఎవరు పేరు పెట్టారు? బిర్సా ముండా పేరు పెట్టడం జరిగింది జార్ఖండ్లో. సో ఈ బిర్సా ముండా యొక్క జన్మదినోత్సవం సందర్భంగా సో మనకి గిరిజన గౌరవ దినోత్సవం నవంబర్ 15వ తారీఖున ప్రకటించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం క్యాబినెట్ తీర్మానం చేసింది. గిరిజన ఉత్సవాలు నవంబర్ 15 నుంచి 22 వరకు జరుగుతాయని చెప్పడం జరిగింది. సో మరి ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారో మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్రస్తుత గిరిజన శాఖ మంత్రి ఎవరో కూడా కామెంట్ రూపంలో, సెంట్రల్ ఎవరు, ఏపీ ఎవరు, మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓ సామాన్య భారతీయుడు, ఈయన్నే దేవసహాయం పిళ్ళై, లార్జరస్ అని కూడా పిలుస్తారు. ఈ దేవసహాయం పిళ్ళై ఆశ్చర్యకరమైన విషయం, ఈయన ఒక హిందువు. సో ఈ దేవసహాయం పిళ్ళైకి సెయింట్హుడ్, పునీత హోదా, ఒక సామాన్య భారతీయుడు. సో ఎప్పుడో దాదాపుగా 300 సంవత్సరాల తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత ఆయనకి ఒక పునీత హోదా, సెయింట్హుడ్ హోదా 2022 మే 15న పోప్ ఫ్రాన్సిస్ ప్రకటిస్తారని కేరళలో చర్చ్ అధికారులు పేర్కొనడాన్ని గమనించాలి. సో దేవసహాయం పెళ్ళై అని గుర్తుపెట్టుకోవచ్చు. ఉగ్రవాద కార్యకలాపాలకు ఆఫ్ఘనిస్తాన్ స్థావరంగా మారకూడదని భారత్ సహా 8 దేశాలు సంయుక్తంగా వెలువరించిన ఢిల్లీ డిక్లరేషన్ స్పష్టం చేసింది. ఇటీవల కాలంలో మోడీ 8 దేశాలకు చెందినటువంటి ఇంక్లూడింగ్ ఇండియాకు చెందినటువంటి జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్, సో ఈయనతో సహా 8 దేశాల జాతీయ భద్రతా అధికారులతో ఈయన సమావేశమై ఢిల్లీ డిక్లరేషన్ని ప్రకటించడాన్ని గమనించాలి. అలాగే యూసఫ్ జాయ్ మలాలా ఇటీవల కాలంలో పెళ్లి చేసుకున్నట్టుగా ప్రకటించింది. ఆ పెళ్లి ఎప్పుడు జరిగిందో ఎవరికి కూడా తెలియదు, కానీ తాను ప్రకటించిన తర్వాత అందరికీ తెలియడం జరిగింది. ప్రస్తుతం ఈమె బ్రిటన్లో నివసిస్తూ ఉంది. 2012లో ఈమెపై తాలిబాన్లు కాల్పులు జరపడం కారణంగా ప్రపంచానికి తెలిసినటువంటి ఒక గొప్ప బాలిక, పాకిస్తానీ బాలిక మలాలా. అయితే ఇటీవల కాలంలో కూడా కాంట్రవర్సీ, చాలా వరకు ఈమె అన్ని ముఖ్యమైనటువంటి విషయాల మీద స్పందించే ఆవిడ కొన్ని ముఖ్యమైన విషయాల మీద స్పందించకపోవడం కూడా వివాదాస్పదం అవడం జరిగింది. ఏమైనప్పటికీ కూడా మలాలా డే ఎప్పుడు జరుపుకుంటారు, అలాగే నెల్సన్ మండేలా డే ఎప్పుడు జరుపుకుంటారో మీరు ఒకే నెలలో వస్తాయి. ఆ 2 డేట్స్ మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈమె యొక్క భర్త అసర్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో ఈయన ఒక కీలకమైనటువంటి వ్యక్తిగా పనిచేస్తూ ఉన్నాడు. స్నేహం కుదిరింది, ఆ తర్వాత ప్రేమ చిగురించింది, ఆ తర్వాత పెళ్లి దాకా వెళ్ళింది. సో యూసఫ్ జాయ్ మలాలా భర్త అసర్గా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇది మనకి నవంబర్ 11కు సంబంధించినటువంటి డైలీ కరెంట్ అఫైర్స్. అయితే నవంబర్ 6 నుంచి 10 వరకు రేపు ఉదయం మీకు సెషన్ ఉంటుంది. రేపు ఉదయం అప్లోడ్ చేయబడడం జరుగుతుంది. చాలా ఎక్కువ అంశాలతో కూడినటువంటి సమాచారము, చాలా లెందీ వీడియో మీకు రేపు కరెంట్ అఫైర్స్, చాలా ముఖ్యమైనటువంటి వీడియో సెషన్ రేపు ఉదయం మీకు అప్లోడ్ చేయబడడం జరుగుతుంది. నాకు కొన్ని చిన్న అనారోగ్య కారణాల కారణంగా నేను రెగ్యులర్గా చేయడానికి ప్రయత్నించినప్పటికీ కూడా చాలా స్ట్రెస్, ఎందుకంటే ఒక పక్కన ఇన్స్టిట్యూట్ చూసుకుంటూ, ఒక పక్కన మెటీరియల్ రాసుకుంటూ, ఒక పక్కన క్లాసెస్ తీసుకుంటూ, ఒక డైరెక్టర్గా ఉండి క్లాసెస్ కూడా మొత్తం జనరల్ స్టడీస్కి సంబంధించిన అన్ని అంశాలు, బయాలజీ, నెక్స్ట్ జాగ్రఫీ, అదేవిధంగా ఎకానమీ, జీకే, కరెంట్ అఫైర్స్ ఇలాంటివన్నీ చెప్పడం కారణంగా సమయాభావం వల్ల కూడా, దాంతోపాటు ఈ కోవిడ్ అనంతర సిమ్టమ్స్ కారణంగా కొన్ని చిన్న అనారోగ్య కారణాలు ఉన్నాయి. అవి కనుక తగ్గిపోయినట్లయితే సింహం మాదిరిగా మనం రెచ్చిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఏవైనా అదంతా భగవంతుని చేతిలో ఉంటుంది. ఈరోజు మా అమ్మగారి యొక్క జన్మదినోత్సవం నవంబర్ 11, కానీ ఆమె ఇప్పుడు లేదు. ఎందుకంటే కోవిడ్ కారణంగా మే 1 నుంచి మే 10 వరకు ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కుదిపేసిన సందర్భంలో నా తల్లిని నేను కోల్పోవడం జరిగింది. గవర్నమెంట్ హాస్పిటల్ కాకినాడలో జాయిన్ చేయటం, అక్కడ ఆమె చనిపోవటం, అదే సందర్భంలో నేను కూడా ఒక ప్రైవేట్ హాస్పిటల్లో నేను ఉండిపోవటం, ఆమె యొక్క అంత్యక్రియలకు హాజరు కాకపోవటం, ఇవన్నీ కూడా నాకు జీవితంలో కలిచివేసే సందర్భాలు. ఏమైనప్పటికీ కూడా అందువల్ల నేను కూడా మీకు చాలా సందర్భాల్లో చెప్తా ఉన్నాను, ఇది నేను ఎమోషనల్గా చెప్తున్న విషయం కాదు.
ఓన్లీ ఎ లైఫ్ లివ్డ్ ఫర్ అదర్స్ వర్త్ లివింగ్. ఇదే మా అమ్మగారు నాకు నేర్పించినటువంటి సంస్కారం, మర్యాద. చదువుకుంటేనే సంస్కారం, మర్యాదలు అనేవి రావు, కానీ కన్న తల్లిదండ్రుల వల్ల సంస్కారం, మర్యాద అనేది వస్తుంది. అటువంటి సంస్కారం, అటువంటి మర్యాద, అటువంటి సహాయం చేసే గుణం, అటువంటి దైవిక లక్షణం అనేది ఇవన్నీ మా అమ్మగారి నుంచి నేను నేర్చుకోవడం జరిగింది. వన్స్ అగైన్ యూ ప్లీజ్ సీ హియర్, ఓన్లీ ఎ లైఫ్ లివ్డ్ ఫర్ అదర్స్ is worth living. This is yours brother Ganapati sir from Ganapati Institute, Kakinada, Andhra Pradesh. Meet you tomorrow with more current affairs and general studies classes. Thank you and all the best.